స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప మాలేసిన స్వాములందరికీ మధ్యాహ్నం భిక్ష దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మన అక్టోబర్లో స్టార్టింగ్ వేసిన వాళ్ళకి దొరకడం చాలా ఇబ్బంది. అందుకోసమే మనకి ఇక్కడ అయ్యప్ప టెంపుల్ మునసరబాగు నుంచి స్ట్రైట్గా వెళ్తే కామినేని రూట్ కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి రోడ్డు నెంబర్ రూటు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో పెట్టడం జరిగింది. అక్కడ 12:30 నుంచి 3 గంటల దాకా కూడా మనకి నిత్యాన్నదానం జరుగుతుంది. మీకు ఇక్కడ చాలా అంటే చాలా నిత్యాన్నదానం జరుగుతుంది. మీకు ఈజీగా చెప్పాలంటే ఎల్బీ నగర్ టు విజయవాడ వెళ్ళే రూట్లో రెయిన్బో హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ పక్క గలీలో ఇక్కడ స్వాములు అందరు కలిసి మనకి అయ్యప్ప స్వాములకి రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల దాకా నిత్యాన్నదానం జరుగుతుంది. అది 12:30 నుంచి 3 గంటల దాకా అక్టోబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 25 దాకా కూడా ఈ అన్నదానం అయితే పెట్టడం జరుగుతుంది. స్వాములు ఎవరైనా సరే దగ్గర ఉన్నా కానీ భిక్షకి చాలా ఇబ్బంది పడుతున్న స్వాములు ఉంటే, అంటే మండల పూజకి వేసిన స్వాములకు చాలా భిక్ష అంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అక్కడ దగ్గర పట్ల వనస్థలిపురం, చింతలకుంట, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇటు సైడు ఎవరైనా స్వాములు ఉంటే అక్కడ భిక్ష చేస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడ వీడియో పెట్టడం జరుగుతుంది. నేను వెళ్ళిన కాబట్టి స్వాములకి మనకి చాలా భిక్షకి చాలా ఇబ్బంది అవుతుండే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. అక్టోబర్ 25 దాటితే ఆల్మోస్ట్ అందరికీ భిక్ష దొరకడం జరుగుతుంది. అన్ని టెంపుల్లో కార్తీక మాసం వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా దగ్గర ఉంటే ఇక్కడికి వెళ్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడ వీడియో పెట్టడం జరుగుతుంది. అయ్యప్ప స్వాములకి స్వామి శరణమయ్యప్ప. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వాములు కానీ మన సివిల్ స్వాములు కానీ మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. చూడండి, నిత్యాన్నదానం 9 రకాలతో పెడతారు.